మధు, అమ్మ మధు, ఎందుకమ్మా ఏడుస్తావు? ఊరుకో. నాన్నమ్మ నా తప్పు లేదు, అసలు అతన్ని లవ్ చేయలేదు. ముందు నువ్వు ఏడు పాపు, నా దగ్గర ఎందుకు అబద్ధాలు చెప్తావు? తీసుకోమ్మా, ఇవి తీసుకో. చూడు, ఇవి నీ పెళ్లి కోసం చేయించిన నగలు. నీ పెళ్లి కోసం కాకపోయినా నీ చదువుకైనా ఉపయోగపడతాయి కదమ్మా. ఉంచు, ఏడవకమ్మా. అవును, నా మనోడు ఎలా ఉన్నాడు? బయలుదేరు. అది కాదే, తొందరపడి పిల్ల చల్లా కనొద్దు, ముందు చదువుకో. ముందు నువ్వు బయలుదేరు. అవ్వా. అన్నయ్య, ఈ నగలమ్మి మా మధుకు మనీ అరేంజ్ చేయవా? అలాగే. బాయ్ మధు. బాయ్. ఇప్పుడంత అర్జెంట్ గా నీకు డబ్బు ఎందుకే? ఆ పిజ్జా గడు మళ్ళీ ఇంట్లో తిష్ట వేశాడు, అందుకే ఏదైనా హాస్టల్లో జాయిన్ అయిపోదామని. వద్దే, మీ నాన్నకి ఇదంతా డ్రామా అని తెలిస్తే నేను తీసుకెళ్లి మళ్ళీ పెళ్లి చేసేస్తాడు. నిజమే, కానీ వాడు నన్ను మాటలతోనే మర్డర్ చేసేస్తున్నాడు. వాడికి అంతా పులుపా? పులుపు కాదే, బలుపు. వాడి సంగతి మాకదిలే. మేం పెట్టే టార్చర్ కి వాడు ఫ్లాట్ వదిలేసి రన్నింగ్ ట్రైన్ ఎక్కి అరకు పారిపోతాడు. ఓకేనా? ఓకే. హే, ఏం జరుగుతుంది ఇక్కడ? అదే నేను అడుగుతున్నానే, ఏం జరుగుతుంది ఇక్కడ? న్యూసెన్స్ ఆఫ్ ఇండియా. ఏయ్ డార్లింగ్, సూపర్ డాన్సా. మనతో పెట్టుకోక. మనం అనుకుందేంటి, మీరు చేసిందేంటి? మనం తప్పుగా అర్థం చేసుకున్నాం, కానీ కుర్రోళ్ళలో మంచి విషయం ఉందే. Shut up! Get out! హలో, హాయ్ టీనా. డిస్కో తెక్క వద్దు, మన ఫ్లాట్ కి వచ్చండి. 50 మందా? ఇంకో 50 మంది ఉన్నా ఏం పర్లేదు, ఓసీ ఫ్లాటే కదా, కుమ్మేద్దాం. ఓకే? ఏయ్, ఏంటి కుమ్మేది? అవుట్. బార్డర్ దాటుకో. అవుట్. నీ గురించి చాలా మంది అమ్మాయిలు వస్తున్నారని అపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. నీ గురించి కూడా చాలా మంది అమ్మాయిలు వస్తున్నారు, మరి దాని గురించి కంప్లైంట్ ఇవ్వలేదా? నీ గురించి రావడం, నా గురించి రావడం ఒకటి. ఓకే, లీవ్ ఇట్. మనం ఒక అగ్రిమెంట్ కొద్దాం. ఇక నుంచి ఫ్లాట్ కి నీ ఫ్రెండ్స్ రాకూడదు, నా ఫ్రెండ్స్ రారు. ఓకే? సర్లే, ఓ ముచ్చట పడిపోతున్నావు కదా అలా. కానీ హలో. ఆ నా కొడుకుని లేపేసి నా కూతుర్ని తీసుకొస్తాను. నీ కొడుక్కి చేసుకుంటావా? అర్ధరాత్రి ఇప్పుడు ఎందుకురా, రేపు మాట్లాడుకుందాం. చేసుకుంటావా లేదా? సూరి, మనం ఒకటి. అప్పుడు అదే చెప్పాను, ఎంత జరిగినా ఇప్పుడు అదే చెప్తున్నా. నీ కూతురు నా కోడలుగా చేసుకుంటాను, సరేనా? అచ్చాలరా, వాడిని ముందా డీసీపీ సంగతి చూడాలి. అడిగో వస్తున్నారా? రే మామా, ఎక్కడ వెళ్ళిపోతున్నారు? పదండి, మన ఫ్లాట్ కి వెళ్దాం. అరే మా, మీ ఆవిడ మరీ టూ మచ్ రా. నీకోసం వస్తే బయటికి వెళ్ళిపోమంది. అయినా పర్వాలేదు, వీడిని పొర పట్టుబరంది. నిన్ను పట్టపుర్రందా? అవునరా. నిన్ను పట్టపుర్రందా? అవునరా. మధుమతే, మా వాళ్ళు ఏమన్నావు? బయటికి పోమన్నాను. ఎందుకలా అన్నావు? మన అగ్రిమెంట్ పట్టించుకోకుండా లోపలికి వచ్చారు, బయటికి పోమన్నాను. అది చెప్తాను. నువ్వెవరు? ఏ అధికారంతో వాళ్ళు అలా అన్నావు? వాళ్ళు నా ఫ్రెండ్సే, నా ప్రాణమిత్రులు. చెప్తే నేను చెప్పాలి. రేయ్, బయట పోండ్రా. పోండ్రా, ఇలాగే చెప్పింది కదా, ఓసారి చెప్తే అర్థం కాదా? మాత్రం దానికి 7 అంతస్తులు ఎక్కించాలా? పోండ్రా, పోండి. పోరా. మధు, టీం మంచి పని చేసావు. ఆ యదోలకి సింగిల్ కోటింగ్ ఇస్తే సరిపోదు, అందుకే పైకి పిలిచి మరి డబుల్ కోటింగ్ ఇచ్చా. ఆ యదోలకి సిగ్గు, శరం, మాను, మరి అదే అలాంటివి ఉండవు. బేవర్స్ యదోలు. అవును, ఎందుకు ఏడుస్తున్నావు? రే మిత్రద్రోహి, నీకు విడాకులు రాకుండా సర్వనాశనం అయిపోతావురా. ఇదే నా శాపం. నేను చూసుకోలేదే. నేను చూశాను. మరి చెప్పచ్చుగా. నువ్వేంటో నాకు తెలుసు, వాళ్ళకి తెలియాలి కదా. ఫీల్ అవ్వకు, పెసరట్టు తిను. ఏంటి మాడిపోయిన పెసరట్టు? కుక్కలు కూడా తినో. అందుకే నీకు పెట్టాను. 2 చికెన్ పిజ్జాలు. ఏంటే ఇది? ఏమైంది సార్? అక్కడ చూడు. ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం పెళ్ళాన్ని ఇక్కడ కూడా తీసుకురావాలా? పోనీ పిజ్జా డెలివరీ కూడా తీసుకెళ్ళవయ్యా. బాగోలేదు సార్.
ఏయ్ ఏంటి ఎక్కడ కూడా వచ్చావు? ఇంట్లో చేస్తున్న కూడా సరిపోలేదా? హలో హలో స్టాప్ ఇట్. ఆ డీసీపీ రమ్మంటే వచ్చాను. ఏంటయ్యా ఎప్పుడు చూసినా డీసీపీ 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 అంటావు? డీసీపీ సార్ అనాలి. ఆయన వల్లే కదా మధు మన లైఫ్ ఇంత హ్యాపీగా ఉంది. చెప్పు. 100 years సార్. రండి సార్ కూర్చోండి. మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఏంటి సార్ ఎంత సడన్ గా వచ్చారు? పిజ్జాలు ఏమైనా తింటారా సార్? పిజ్జా? మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను. మీ డాడీ నా మీదున్న కోపంతో నన్ను ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయించాడు. సార్ ఏం సార్ సడన్ గా మమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారు? డోంట్ వరీ మ్యాన్, డోంట్ వరీ. నేను త్వరలోనే తిరిగి వస్తాను. మీరు మాత్రం కేర్ఫుల్ గా ఉండండి. ఐ వాన్ యూ కేర్ఫుల్. ఎనీ టైం ఏదైనా ప్రాబ్లం వస్తే ఎనీ టైం నాకు ఫోన్ చేయండి. ఎనీ టైం. నువ్వు అక్కడి నుంచి వచ్చే లోపల నా పెద్ద దినం కూడా అయిపోద్ది. ఓకే మై బ్యూటిఫుల్ రోసెస్. yes. బాయ్. ఓకే సార్. బాయ్. బాయ్ సార్. మధు నేను అటే వెళ్తున్నాను. కెన్ ఐ డ్రాప్ యూ? సార్ పర్లేదు సార్. తన నా బైక్ లో డ్రాప్ చేస్తాను. ఓ దట్. బాయ్. జాలీ రొమాన్స్. గుడ్. థ్యాంక్ యూ సార్. బాయ్. బాయ్ సార్. ఏంటి ఈ వంకతో నన్ను బైక్ ఎక్కించుకుందావునా? నీ మొహానికి అంత సీన్ లేదే. ఓసీగా వచ్చింది కదా అని ఏసీ కార్లో వెళ్ళిపోదావునే. మూసుకుని బస్ ఎక్కిపోవే. పోవే. మధు కాలిందా? అది పెసరట్ దెబ్బ అంటే ఇది పిజ్జా దెబ్బ. పోవే. చల్లడీస్. నమస్తే సార్. సార్ ఇష్టం వచ్చేట్టు కొడుతున్నారు. మేమెవరో తెలుసా? సూర్యనారాయణ మనుషులు. అవునా? ఇది మీ బాబుగాడి ప్లేస్ అనుకున్నావురా? వెళ్ళి వాటితో చెప్పుకో. వెళ్ళు. హాయ్ మన కాంతం ఇంట్లో లేనట్టుంది. హై సోఫా. యా టైం ఎంత? 12 అయింది. కాంతం ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటది? డోంట్ వరీ మ్యాన్, డోంట్ వరీ. నేను త్వరలోనే తిరిగి వస్తాను. మీరు మాత్రం కేర్ఫుల్ గా ఉండండి. ఐ వాన్ యూ కేర్ఫుల్. వాచ్మ్యాన్ మధుమతి అనే 3rd year స్టూడెంట్ ఏమైనా వచ్చిందా? ఆ పేరు గల వాళ్ళు ఎవరు రాలేదండి. ఎంత లేట్ అయినా ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటది? ఎవరు? మధుమతి గారు అక్కడ. మీరెవరు? మర్యాదగా మధు అమ్మగారు ఎక్కడున్నారు చెప్పరా. ఇప్పటి వరకు నాకు తెలీదు. ఇకపై తెలిసినా చెప్పను. ఆడితో మాట్లాడనా?
ఆగండి. పోరా, పోరా. చెత్తదల్లారా పోండి మొదలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఎక్కడికి వెళ్ళావు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలి. ఇది ఇల్లా లాచా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నీకేదైనా జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఏయ్, ఇదే మీ ఇల్లు అయితే ఇలా చేస్తావా? చెప్పు, ఇదే మీ ఇల్లు అయితే నువ్వు ఇలా చేస్తావా? పైగా మీ బాబు నన్ను చంపించడానికి మనుషులు కూడా పంపించాడు. ఈ తలనొప్పంతా నాకు అనవసరం. ఇప్పుడే మీ నాన్న దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు తీసుకెళ్ళిపోమని చెప్తాను. అప్పుడు తెలుస్తుంది. ఒక్క నిమిషం. ప్రియా వాళ్ళ అన్నయ్య నా ఫీజు కోసం నగలమ్ముతానని వెళ్ళాడు. అతని కోసం వెయిట్ చేస్తుంటే లేట్ అయింది. సారీ. ఇంకెప్పుడు ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. ఈసారి ఎక్కడికైనా వెళ్తే చెప్పే వెళ్తాను. ప్లీజ్ ప్లీజ్. ఓకే, థ్యాంక్స్. దున్నపోతులా పెరిగారు. 10 మంది పిజ్జా ముక్కడి బచ్చాగాని ఏం చేయలేకపోయారు. సిగ్గులేదు? వెళ్ళండి, 100 మంది వెళ్ళండి. ఆగండ్రా, ఏంట్రా ఇది? ఎలక్షన్స్ కి ఇంకా 1 మంత్ కూడా లేదు. పైగా ఈసారి స్వయంగా నువ్వే నిలబడుతున్నావు. లోపలికి వెళ్ళండి. నువ్వు వాడిని ఇప్పుడు చంపేవనుకో నీ మీదకి వస్తుంది. అదే గెలిచి చంపేవనుకో అపోజిషన్ వాళ్ళ మీదకి పోతుంది. అయినా నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది వెళ్ళిపోయి నీ కూతురు గురించి కాదు, రాబోయే పదవి గురించి. ఎలక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఎక్కడ వాడి క్యాస్ట్ మీటింగ్లు గానీ ఎలక్షన్ మీటింగ్లు గానీ జరగడానికి వీల్లేదు. ఎలక్షన్ మీటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడయ్యా. సూర్యనారాయణ మనిషి ఎవడ కనిపించిన ఏదో కేసులో ఇరికించి లోపల తోసేయండి. లోపల దొరికేస్తున్నారయ్యా. సూర్యనారాయణ, ఇక నుంచి నీకు నరకం చూపిస్తాను రా. ఎలా వచ్చాడు రా వాడు మళ్ళీ? సెంట్రల్ నుంచి రికమెండేషన్ వచ్చిందయ్యా. వాళ్ళు దూకుడు చూస్తుంటే మనమే ప్రతీకారం తీసుకొని వచ్చిందయ్యా. మహాలక్ష్మి వెళ్ళిపోయినప్పటి నుంచి మనకి ఏది కలిసి రావడం లేదయ్యా. ఏయ్! ఎవర్రా మహాలక్ష్మి? నా పరువంతా గంగలో కలిపి వెళ్ళిపోయింది. ఇంకెప్పుడు దాని గురించి ఎత్తద్దావు. అయ్యా, దాని జ్ఞాపకాలు ఏవి ఉండకూడదు. అది అరిచినప్పుడల్లా నా కూతురు గుర్తుకొచ్చి నరకం అనుభవిస్తున్నాను. నరికేంట్రా దాన్ని? టామీ, వెళ్ళిపో, పరిగెట్టు, పరిగెట్టు. ఒరేయ్, ఒరేయ్, దాన్ని చంపకట్రా. అమ్మ మధు, నాన్నమ్మా, మీ నాన్న నీ మీద కోపంతో నిన్నేమీ చేయలేక మన టామీని చంపించేశాడమ్మా. చూడండి, ఇదే మన కొంప. పేరుకు పెళ్ళైంది కానీ మనది బ్యాచిలర్ లైఫ్.